మరి ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకంటే ఘనులు గొప్పవారు, పేరు కీర్తి డబ్బు సంపాదించిన వారు చాలామంది చాలా కారణాలుగా లేకపోయినప్పటికీ మమ్మల్ని అయితే జ్ఞాపకం చేసుకుని సజీవ దేశంలో సజీవ లెక్కలో ఉంచి మీ వాక్యాన్ని మరొకసారి వినే భాగ్యాన్ని, చదివే భాగ్యాన్ని, ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. కొద్ది నిమిషాలు మాతో ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రబంధు ప్రియ సోదరులారా, సోదరిమరులారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభము, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళా తిరిగి యేసు పలికినటువంటి సిలువలో యేసు పలికిన 7 మాటలలో 3వ మాటను ఆలోచించాలని ఆశపడుతున్నాను. నాతో పాటు బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ రోజు నుంచి కూడా ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో తల్లి యొక్క బాధ్యతను క్రీస్తు వారు తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఒకసారి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో కుటుంబంతో కలిసినటువంటి అనుబంధాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే, క్రీస్తు గర్భాన పడిన మొదలుకొని తల్లి ఎంతో సంతోషంతోనూ మరోపక్క బాధతోనూ ఉన్నట్టుగా బైబిల్లో కొన్ని సంగతులు కనపడతాయి మనకి. అప్పటి నుంచి 12వ ఏట వరకు తల్లిదండ్రుల దగ్గర యేసుక్రీస్తుండి, మరి 12వ ఏటలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళటం, యెరూషలేము దేవాలయం నుంచి 3 రోజుల తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో ఇంటికి తిరిగి రావటం, అక్కడ 30 సంవత్సరాల వరకు బాప్తీసం పొందేంత వరకు క్రీస్తు తల్లిదండ్రుల దగ్గర ఉండిపోవటం అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. 30 ఏళ్ళు తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు 30 ఏట బాప్తీసం తీసుకొని ఇక బయలుదేరాడు బయటికి సువార్త ప్రకటన కొరకు. దాన్ని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఆ విషయాన్ని మనం చూడగలం. బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారి జీవితం ఇంక ఇంటి దగ్గర కాకుండా ప్రజల మధ్య ప్రజలతో జీవించడానికి బయటకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడు అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. 30వ ఏట బాప్తిసం తీసుకుని మరి ఆయన సువార్త ప్రకటన కొరకు బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి సిలువకు వెళ్ళిపోయేంత వరకు మరి యేసు తల్లి దగ్గర కానీ
తండ్రి దగ్గర కానీ, మరి యోసేపు దగ్గర కానీ ఉండనివాడిగా మనకు కనిపిస్తాడు. ఈ 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన ఒక మంచి విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయటానికి వెళ్ళిపోతున్నప్పుడు తల్లి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు 27వ వచనంలో 26, 27 చూస్తుంటే యేసు దగ్గరికి మరియమ్మ వచ్చినప్పుడు ఆ మరియ ఏడుస్తున్నప్పుడు తల్లిని చూచి క్రీస్తు పలికిన మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యోహాను చూసి, శిష్యుని చూసేమో ఈమె నీ తల్లి అని అప్పగిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ గడియ నుంచి అనే మాట ఇక్కడ తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ గడియ నుంచి ఆ శిష్యుడు యోహాను ఆమెను తన ఇంట చేర్చుకొనెను అంటే మరియమ్మ కూడా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళలేదా? అప్పటికి యాకోబు, యోహాను, మరి అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఈయన తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు కదా, ఈమెకి క్రీస్తుకు తమ్ముళ్ళు, మరికి కొడుకులు ఉన్నారు. మరి అప్పటికి తిరిగి ఇంటికి వెళ్ళలేదా అంటే వెళ్ళినట్టు కనిపిస్తుంది. అంటే తిరిగి శిష్యుడి ఇంటికి చేరినట్టుగా కనపడుతుంది. మరి అన్నదమ్ములు చేర్చుకోలేదా? తమ్ముళ్ళు చేర్చుకోలేదా మరియని? లేక ఒక భర్త ప్రస్తావన బైబిల్లో లేదు, మరి ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే భర్త కూడా చేర్చుకోలేదా? పోనీ భర్త లేకపోతే, యోసేపు లేకపోతే మరియమ్మని తన తమ్ముళ్ళైనటువంటి యోధా, మరి యాకోబు, యోసేపు వీళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు చేర్చుకోలేదా తల్లిని? చివరికి తల్లి యొక్క జీవితం చివరి క్షణానికి వచ్చేసరికి ఒకవేళ తన స్వకీయలే మరి ఈమెను కూడా అంగీకరించలేదేమో, అందరినీ వదిలి క్రీస్తు కొరకు వచ్చినటువంటి తల్లి యొక్క బాధ్యతను ప్రభువు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. క్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నట్టుగా, అంటే ధర్మశాస్త్రాన్ని మరి ఆచరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞను కూడా మరణస్థితిలో కూడా ఆయన తల్లిదండ్రుల విషయంలో ఆయన మరి పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ విషయం కూడా ఒకసారి చూద్దాం. ఇర్మీయా గ్రంథము 20:12 వచ్చిన చూడండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము ధర్మశాస్త్రాన్ని ఒకసారి చూడండి. 12వ వచనంలో ఎలా కనబడుతుంది? ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానించుము అన్నటువంటి ఆజ్ఞను కూడా చివరి క్షణంలో కూడా యేసుక్రీస్తు వారు తల్లి యొక్క బాధ్యతను తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను కూడా సన్మానించాలన్నట్టు ఆజ్ఞను యేసుక్రీస్తు కూడా సిలువలో పలికిన 7 మాటల్లో కూడా మరి ఎవరైతే ఆయన అనుసరిస్తారో వారు కూడా ఈ ధర్మం కలిగి ఉండాలి అనేది కూడా జ్ఞాపకం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించు అనే మాట చూస్తుంటే క్రీస్తు కొరకు అందరినీ వదిలి వచ్చినటువంటి తన తల్లిని కూడా, తన బాధ్యతను, తన జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి
కుటుంబంలో జ్యేష్ఠుడిగా మరి గర్భాన పుట్టినటువంటి యేసుక్రీస్తు తన తల్లి యొక్క బాధ్యతను కూడా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రియులారా, మరొక లోకాచారంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ గొప్ప తల్లిదండ్రుల బాధ్యత చాలా గొప్పది అని నేను విషయంలో చెప్పడానికి ఏమాత్రము సందేహించట్లేదు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత బాధ్యత కలిగి ఉండాలో అంత మాత్రమే కాదు, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉండాలో అన్న ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. తల్లి తన గర్భాన్ని బిడ్డను మోసినంత కాలం ఎంత అంటే 9 నెలలు. గర్భవతి అయినది మొదలుకొని 9 నెలల వరకు ఆమెకి పెద్ద కష్టం ఏముండదు, సంతోషిస్తూనే ఉంటుంది. నేను తల్లిని కాబోతున్నాను అని ప్రసవం అయ్యేంత వరకు సంతోషిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏ స్త్రీ అయినా పెళ్ళైన తర్వాత తల్లిని అవుతున్నాను అనేసరికి చాలా ఆనందం పడుతుంటుంది. నెల నిండే కొద్దీ, ప్రసవకాలం దగ్గర అయ్యే కొద్దీ ఆ ప్రసవానికి భయపడదు. కానీ గర్భంలో ఉన్న బిడ్డ యొక్క కదలికలు, ఆ బిడ్డ యొక్క పెరుగుదల, అవన్నీ అనుభవిస్తూ తల్లి సంతోషపడుతూనే ఉంటుంది. ప్రసవ వేదన ఎప్పుడు అంటే 9 మాసాలు పూర్తయిన తర్వాత ఆ తల్లి బిడ్డను కంటున్నది అనే ఆ సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన పడుతుంది. ఆ ప్రసవ వేదన ఎంతసేపు అని అంటే కొన్ని గంటలు మాత్రమే ప్రసవ వేదన పడి బిడ్డను కంటుంది. ప్రసవ వేదన తీరిపోగానే, బిడ్డ పుట్టగానే ఆమె బిడ్డ కనడానికి ఎంత వేదన పడిందో అంత వేదన వెంటనే మర్చిపోతుంది అని బైబిల్లో రాయబడింది. అంటే ఒక బిడ్డను కనడానికి కొన్ని గంటలు మాత్రమే బాధపడింది, కష్టపడింది. 9 నెలలు మోసింది. 9 నెలలు మోసి కొన్ని గంటలు కష్టపడి బిడ్డను కన్నది. ఆ తర్వాత మరి తండ్రి బాధ్యత ఏంటి? తండ్రి ఏమి కష్టపడలేదా? కష్టపడి తల్లి బిడ్డనే కంటే, బిడ్డ కనడానికి తల్లి కష్టపడితే మరి ఆ బిడ్డను కనడానికి కూడా తండ్రి ఏమీ కష్టపడలేదా అని అంటే, కష్టపడలేదని లోకాచారంగా మనం చూడవచ్చు. ఒక భర్త తన భార్యతో కాపురం చేస్తాడే తప్ప ఆ ప్రసవ వేదన మాత్రం పడలేదు. కానీ ప్రియులరు, ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే 9 మాసాలు మోసి కొన్ని గంటలు కష్టపడి వేదన పడి బిడ్డను కన్నదేమో కానీ తల్లి ఆ బిడ్డను పెంచటానికి సుమారు మరి ఒక 5 సంవత్సరాలు బిడ్డ యొక్క బాగోగులు చూడటానికి మరి రాత్రింపగలు కష్టపడిందేమో కానీ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ 20 years వచ్చేంత వరకు, 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ బిడ్డని మొయ్యవలసింది ఎవరంటే తండ్రి మొయ్యాలి. 9 మాసాలు తల్లి మోసింది గర్భంలో, కొన్ని గంటలు మాత్రమే బయటకు రావడానికి కష్టపడింది తల్లి. అక్కడి నుంచి 9 మాసాలు మోసిన తల్లి కంటే 20 సంవత్సరాలు కన్న బిడ్డను తండ్రి మొయ్యాలి. అది ఎలాగంటారా? అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చటంలో, ఒకవేళ పాలు సరిపోకపోతే పాలు కొనటానికి, వైద్యంకి ఎలా అనారోగ్యం వస్తే వైద్యం చేయించటానికి, ఒకవేళ ఆహారం తినే టైం వస్తే ఆహారాన్ని సంపాదించటానికి,
ఇక బయట తిరగటానికి బట్టలు వేసుకునే వయసు వస్తే బట్టలు కొనడానికి, ఒకవేళ మరి పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసరికి స్కూల్కి పంపించడానికి కావలసిన వస్తువులు, వస్త్రాలు, పుస్తకాలు కొనడానికి, అక్కడి నుంచి పై చదువు చదివేంత వరకు ఆ బిడ్డ ఏమీ కష్టపడ్డావు. ఇవన్నీ మొయ్యాలి అంటే, ఆ బిడ్డ కొరకు మొయ్యాలి అంటే తండ్రి ప్రతిరోజు కష్టపడాలి. ఆ కష్టము ఎవరి కోసం అంటే తన కుటుంబం కోసము, తన పిల్లల కోసం. అంటే ఎంతకాలం పిల్లల యొక్క బాధ్యత మొయ్యాలి తండ్రి అంటే 20 ఏళ్ళు మొయ్యాలండి. 9 మాసాలు తల్లి మోసింది, కానీ 9 మాసాలు మాత్రమే తల్లి మోసిందేమో, కానీ 20 ఏళ్ళు బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడి తనకు తానుగా బ్రతకటానికి ఆ టైము, ఆ వయసు, ఆ శక్తి వచ్చేంత వరకు ఆ బిడ్డను మొయ్యవలసింది ఎవరంటే తండ్రి అండి. తండ్రి కదండి. చదవటానికి తన సంపాదన సరిపోకపోతే అప్పులు చేయాలి, వైద్యం చేయించడానికి డబ్బు లేకపోతే అప్పులు చేయాలి, అప్పులు తీర్చడానికి కష్టపడాలి, పిల్లలు ఏం అడిగితే ఆ కోరికలు తీర్చడానికి తండ్రి కష్టపడాలి. ఇదంతా కుటుంబం అంటే, భార్య అంటే, పిల్లలంటే బాధ్యత కలిగినటువంటి తండ్రి గురించి చెప్తున్నానండి. పిల్లల విషయంలో, భార్య విషయంలో బాధ్యత కలిగినటువంటి ఒక భర్త మోస్తున్న బరువును గురించి, బాధ్యతను గురించి నేను మాట్లాడుతున్నాను. సంసారం చేసి భార్యను, పిల్లలను వదిలేసి వాడు తాగటానికి, తిరగటానికి, ఏమంటే లోకం మీద తిరిగేవాడి గురించి నేను మాట్లాడలేదు. కానీ బాధ్యత కలిగిన తండ్రి, బాధ్యత కలిగిన వాడైతే ఒక తల్లి ఆ బిడ్డను మోయటంలో ఎంత కష్టమో, తల్లి 9 మాసాలకే మోసింది అంటే చెప్తున్నాను కదండి. మరి తండ్రి ఆ బిడ్డ పెరిగి పెద్దయి తనకు తానుగా పనిచేసి బ్రతికేటట్టుగా ఆ వయసు వచ్చేంత వరకు ఆ బిడ్డను ఎవరు మొయ్యాలి? తండ్రి మొయ్యాలి. కాబట్టి అందుకే దేవుడు తల్లి తండ్రులను సన్మానించండి, గౌరవించండి. నీ తల్లి 9 మాసాలు మోసింది, నిద్రాహారం మాని నువ్వు పెద్దవాడు అయ్యేంత వరకు నిన్ను కాచింది. నువ్వు ప్రయోజుడు అవ్వటానికి తండ్రి కష్టపడి నిన్ను పెంచాడు. నువ్వు ఈ రోజున ప్రయోజుడు కావటానికి కారణం ఎంత బాధ్యత, బరువులు మోసేటువంటి తల్లిదండ్రులను సన్మానించాలని ప్రభు చెప్పినప్పుడు నిన్ను కూడా ఈ లోకంలోకి దేవుడు కనడానికి 6 రోజుల కష్టపడ్డాడు. కనుక మన తల్లిదండ్రులకు, మనకు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడిని మరెక్కువగా సన్మానించాలన్నటువంటి ఓ గొప్ప పాఠాన్ని ఇక్కడ దీంట్లో నేర్చుకోవచ్చు. ఇక కొంచెం ముందుకెళ్దాం. కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నారు. చూస్తున్నారు పాపం యేసు క్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు. అప్పుడు యేసు అమ్మ తన తల్లిని చూసి, ఇదిగో నీ కుమారుడు, నా కోసం వచ్చావు కదా, నేను నీ కుమారుడినని కన్నా ప్రేమతో బేగబంధము, రక్తబంధము అనుకుంటూ నా కష్టాన్ని చూడటాగా నువ్వు వచ్చావు. నేను అందరి కొరకు కష్టపడుతున్నాన్న సంగతి నీకు తెలియదేమో, కాబట్టి నా కష్టాన్ని చూడటానికి వచ్చిన నీవు మరి నీ బాధ్యతను కూడా నేను తీసుకోవాలి కనుక చెప్తున్నాడు. ఇదిగో ఆమె దగ్గర నిలిచి ఉంటూ చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. కాబట్టి నా బాధ్యత యోహాన్ గారు భరిస్తారు. ఏమండి, ఇక్కడ చూడవలసింది ఏంటంటే, బాధ్యత కొడుకులు ఉండగా, ఇంకా మరియమ్మకి పిల్లలు ఉండగా, మన పిల్లలు తల్లి బాధ్యత తీసుకోకుండా ఈమెను మాత్రమే తన శిష్యుడికి మాత్రం ఎందుకు అప్పగిస్తున్నాడో మరియమ్మ జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు చూస్తే చాలా బాగుంటాయండి. ఆయన జీవితంలో చూపించినటువంటి
మరియమ్మ జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు గర్భాన పడకముందు మరియమ్మ యోసేపుకి ప్రదానం చేయబడింది. ఏమండి, నిజంగా యవనస్తులు మరి పెళ్ళి వయసు వచ్చే యవనస్తులు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినటువంటి యవనస్తులు ఆలోచనలు, భావాలు, కోరికలు ఎలా ఉంటాయో పెళ్లి చేసుకోబోతున్నటువంటి యవనస్తులకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో ఒక స్త్రీ ఒక పురుషునికి, ఆ రోజు నుంచి ఇంకా 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 ముందుకెళ్ళాలంటే ప్రధాన కంటే ముందు పెళ్లి మాటలు జరుగుతాయి, ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం అయిన నాటి నుంచే కూడా స్త్రీ తన భర్త మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. తన భర్త తన భార్య మీద ఎన్నో ఆలోచనలు, ఆశలు కలిగి ఉంటాడు. ఆ మధురాతి అనుభూతులన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి వాళ్ళ జీవితంలో, ఊహల్లో, ఆలోచనలో. అలాంటి సందర్భాలలో మరియమ్మ ఒక పురుషునికి, ఒక నీతిమంతుడికి, ఒక దేవుని కుమారుడికి భారీగా చేయబడుతున్నాను అనే వార్త ప్రధానము చేసినప్పుడు ఒక స్త్రీగా ఆ మరి యొక్క ఆలోచనలు తన భర్త మీద ఎలా ఉంటాయో మనం ఊహించవచ్చండి, ఆలోచించవచ్చు. అలాంటి కోరిక, అలాంటి ఆలోచనతో ఎప్పుడు నా భర్తని కలుసుకుంటాను, ఎప్పుడు నా భర్తతో నేను మాట్లాడతాను, ఎప్పుడు నా ఆలోచనలన్నీ, నా అభిరుచులన్నీ నా భర్తతో నేను పంచుకుంటాను అని ఆలోచన కలిగినప్పుడు తనకు ఒక మంచి ఒక మాట వినబడింది దూత చేత. అప్పుడు దూత వచ్చి అన్నది, అమ్మా నువ్వు గర్భవతి కాబోతున్నావు అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యములో ఎన్ని ఆలోచనలు వచ్చుంటాయో మరి ఆమెకి ఒక్కసారి మీరు చూడండి. ఆ సందర్భాన్ని చూసి మరి ఆ సందర్భాన్ని చూచి మరియమ్మ యొక్క ఒక స్త్రీ యొక్క ఆలోచనలకు పసికట్టండి. ఏమండి, మత్తయి సువార్త మత్తయి రాసిన సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయము వెళ్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామా. అయితే ఆ దూత, భయపడకుడి, అక్కడ చూస్తే నువ్వు గర్భవతి కాబోతున్నావు. 1వ అధ్యాయము 1వ అధ్యాయం అండి, 26 నుంచి 32 వరకు సందర్భాలను మీరు చూస్తే ఈ విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఏమండి, 28వ వచనం చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, 26 చూద్దామండి, బాగుంటుంది. 26, దావీదు పట్టణ వంశస్థుడైనటువంటి యోసేపునకు ఒక పురుషునికి మరియమ్మ ప్రదానం చేయబడింది. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినటువంటి ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి, అంతే వెంటనే ఆ తొందరపాటులో నేను గర్భవతి కాబోతున్నామన్న మాట వినగానే సంతోషపడాలి, కానీ తొందరపడిందేంటి అంటే, ఒక స్త్రీ ఒక పురుషునికి ప్రదానము చేయబడినది అనగానే ఎంతో ఆనందంతోనూ ఊహలతోనూ ఆ పెళ్ళి రోజు కొరకు ఎదురు చూస్తూ తన ఆనందాన్ని
మరి అవతలు ఉండవండి ఆనందంలో. అలాంటి స్థితిలో సడన్గా నువ్వు గర్భవతి కాబోతున్నావు అనగానే ఆమె తొందరపడింది. నేను పురుషుడును ఎరుగున దానినే, ఇది నాకు ఎలాగూ సంభవించును, ఇది ఎలాగూ సంభవించును అన్నటువంటి ఆమె యొక్క తొందరపాటులోను, ఆమె యొక్క ప్రశ్నలోను, ఆమె మనసున్న గురించి ఆలోచించగలిగితే మరి నిజంగా అవన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా మరి ఆమె ఎలా కోల్పోతుందో అర్థమవుతుంది. అలాంటి స్థితిలో ఆ మరియమ్మ ధైర్యం తెచ్చుకొని ఈ శుభవచనం ఏంటో 30 వచనం అండి. 30 వచనంలో ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా దూత, మరియా భయపడద్దు, నీవు దేవుని వల్ల కృప పొందుతవి, ఎదుగో నువ్వు గర్భము ధరించి నువ్వు కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టదువు అనేను. ఈ గర్భవతి అనే సంగతి ఎవరికి తెలుసు అంటే అటు తల్లిదండ్రులకు కానీ, ఇటు చేసుకుంటున్నటువంటి తన భర్తగా యోసేపుకు కానీ, యోసేపు యొక్క తల్లిదండ్రులకు కానీ, లేక మరి యొక్క బంధువులకు కానీ ఈమె గర్భవతి అనే సంగతి ఎవరికి తెలియదండి. అలా ఎవరికి తెలియనప్పుడు నేను గర్భవతి అని ఎలాగూ తన కుటుంబానికి, తన అత్తవారింటి కుటుంబానికి, లేక గ్రామ ప్రజలకు ఎలాగూ బయటపడగలదు? అలాంటి స్థితి ఏ స్త్రీకైనా వచ్చి ఉంటే ఒకవేళ, అంతెందుకండి, ఏ స్త్రీ అయినా ఈ రోజున మరి అటు తల్లిదండ్రులకు కానీ ఇటు బంధువులకు కానీ తెలియకుండా రహస్యంగా గర్భాన్ని ధరించిందనుకోండి, నేను గర్భవతిని అని తన తల్లిదండ్రులకు ఎలా చెప్పగలదు? తన బంధువులకు ఎలా చెప్పగలదు? తన ఇరుగు పొరుగు వారికి ఎలా చెప్పగలదు? నిజంగా ఆ స్త్రీ యొక్క ఆ వేదన ఇంతంత కాదు. ప్రేమించిన రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజులు, ఆ హ్యాపీనెస్ కంటే గర్భవతిని అయ్యాను అనగానే ఎంతో వేదన పడిపోతుంది. తన ప్రియుడిని కానీ, లేక బంధువులు కానీ అందరికి ఎలాంటి, ఏంటి ఇంత నేను తప్పు చేశానా, లేకపోతే ఇంత పాపం చేశానేంటి అని సతమతం అయిపోతుంటుంది లోక సంబంధంగా ఒక స్త్రీ. అలాంటప్పుడు ఈ మరియమ్మ గర్భవతి అయిందా అనగానే ఏం చెప్పుకోవాలి? అందుకే ఈమె ఏం చెప్పుకుందో ఏంటో కానీ, ఈమె ఒకవేళ ఈమెకి ఎలాంటి ఆలోచన వచ్చేయో లేదో మీకు నాకు తెలియదేమో కానీ చేసుకోబోయేవాడికి మాత్రం అనుమానం వచ్చిందండి. అది చూద్దాం. ఆయనకి ఎలాంటి అనుమానం వస్తే ఆమెకి ఎలాంటి అనుమానం వచ్చి ఉండాలి? ఏమండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి, ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్ల కంటే ఏంటి, నాకు ప్రదానం చేయబడిన స్త్రీ ఇది గర్భవతి అంట, ఆ పెద్దలందరూ కలిసి నాకు ఎలాగ మోసం చేస్తానని చేశారు అని ఊరంతా టొమికెళ్ళలేదండి. ఫ్రెండ్స్ తోటో లేకపోతే బంధువులతో చెప్పలేదండి అతను. ఎంత నీతిమంతుడండి అంటే, ఒక స్త్రీని అవమానపరచకుండా, ఒక స్త్రీకి అవమానం కలగకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో ఆలోచించండి. అందుకే ఇతను నీతిమంతుడైన వాడు ఎవరో కూడా ఎదుటివాడు చేసిన పాపాన్ని బయట పెట్టడం. నీతిమంతుడైన వాడు ఎదుటివాడి పాపాలని బయట పెట్టడం. అప్పుడు ఒకవేళ మరేమితో అనుంటాడేమో, అమ్మాయి సరే ఏం జరిగిందో జరిగింది,
నీకు ఇష్టం లేదనో నాకు ఇష్టం లేదనో ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందాం. కాబట్టి రహస్యంగా నేను ఎవరికి చెప్పట్లేదు, నేను పెళ్లి చేసుకోను అని నేను చెప్పేస్తాను, నిన్ను విడిచిపెట్టేస్తాను అని ఒక మాట పలికాడండి యోసేపు. ఎంత మంచివాడండి అతను. కాబట్టి అతను నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాను అంటే రహస్యంగా విడిచిపెట్టాలన్న ఉద్దేశం ఉందంటే ఆ ఉద్దేశాలు ఎన్నెన్ని ఉద్దేశాలు ఉంటాయో ఆలోచించండి ఒకసారి. అదేంటి, పెద్దలు కుదిర్చారు, నాకు నచ్చింది, ఈ అమ్మాయికి నచ్చింది, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకున్నాం, కానీ ఇంతలోగానే ఈమె గర్భవతి అయ్యింది అనే వార్త వచ్చిందేంటి? కాబట్టి అప్పుడు ఎన్నెన్ని ఉద్దేశాలు చుట్టూ చెప్పండి. చేసుకోబోయేవాడికి గర్భవతి అయింది అనగానే ఇన్ని ఉద్దేశాలు, ఇన్ని ఆలోచనలు వచ్చుంటే, గర్భవతి ఏ పాపము చేయకుండా, ఏ పురుషుని ఎరగకుండా, ఏమండి, గర్భవతి అయినటువంటి ఆమె ఇక ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయో ఆలోచించండి ఒకసారి. లోకాచారంగా ఒక మాట మాట్లాడినా, చాలామంది ఈ రోజులు చాలా మోసగాళ్ళు ఉన్నారు. ఒకవేళ అమ్మాయి ఇష్టపడకపోతే అమ్మాయికి మత్తు మందిచ్చి, రహస్యంగా అపహరించి మత్తు మందిచ్చి ఆ అమ్మాయిని తెలియకుండా గర్భవతి చేసి వదిలేసిన అనేక మంది మోసగాళ్ళైనటువంటి పురుషులు ఉన్నారు. ఆమెకి ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో జరిగినప్పుడు ఆమె కొంతకాలం అయిన తర్వాత గర్భవతి అయిందని తెలిసిన వెంటనే ఒకవేళ ఆమె ఎలా ఫీల్ అవుతుందో ఆలోచించండి, ఎలాగో మెంటల్గా అప్సెట్ అవుతుందో ఆలోచించండి ఒకసారి. అదేంటి, నాకు ఏం జరిగింది, నేనేం చేశాను, నేను ఎవరిని, ఏ పురుషుడు నేను ఎరగలేదే, ఏ పురుషుడు నాకు తెలియదే, నేను గర్భవతి అవటం ఏంటి, ఏం జరిగింది, ఎప్పుడేం జరిగింది? అలాంటి ఆమె ఎన్నో ఆలోచనతో ఉన్నప్పుడు ఈ మరియమ్మకి ఎన్ని ఆలోచించండి. కానీ అధైర్యపడలేదండి, దేవుని మాటను బట్టి అధైర్యపడలేదు. కానీ ఎలాంటి అవమానాన్ని మనసులో దాచుకుందంటే అదండి ఆమెకున్న గొప్ప మనసు. అప్పుడు బిడ్డ పుట్టాడు. నవమాసాలు ఆ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని దేవుడి మాటలు, మన గర్భాన పుట్టబోతున్నటువంటి శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అతను సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. కాబట్టి లోకాలు ఏలే చక్రవర్తి ఆయన వస్తున్నాడని చెప్పినప్పుడు ఆ మాటలన్నీ మనసులో పెట్టుకుంది. నవమాసాలు యేసుక్రీస్తును మోసింది, ప్రసవించింది. 8వ దినాన్న బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళింది. చూద్దాం అన్నమాట. లోకాసు వార్త 2:19 చూడండి. లోకాసు వార్త 2:19 యేసుక్రీస్తు వారు తన తల్లిని శిష్యులకి ఎందుకు అప్పగించాడో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భర్త ఏమయ్యేటప్పటికి తన సోదరులు ఏమయ్యారు ఏమండి, తన శిష్యుడికి తల్లిని ఎందుకు అప్పగించాడు, సిలువలో పలుకుతున్నటువంటి ఆ 3వ మాటలో ఉన్న అర్థం ఏంటి, అదే ఈరోజు ఆలోచిస్తున్నాం మనం. చదవమ్మా. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోచుకొనుచు భద్రము చేసుకొనెను. యేసుక్రీస్తు వారు ఆ గర్భాన పడిన మొదలుకొని ప్రసవించినంత వరకు ఆ దూత చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయములో తలపోసుకుంటూ భద్రము చేసుకుందంట. ఏమండి, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసి తిరిగి వెళ్ళారు. ఏమండి, హృదయములో తల పోసుకునేను అనే మాట వ్రాయబడింది.
మరొక మాట మనం చూస్తే 34వ వచనంలో చూస్తే ఆ బిడ్డను తీసుకొని మరి యెరూషలేముకి వెళ్ళింది. ఏమంటే యెరూషలేము జరిగిన సందర్భాలన్నీ జ్ఞాపం చేసుకుందాం. 34వ వచనం చూడండి. అప్పుడు సిమియోను అక్కడ ప్రవక్తగా ఉన్నాడు. వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో ఆమె అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదముగా గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఏమంటే అక్కడ గొర్రెల కాపలు చెప్పిన మాటలు, అక్కడ దేవతలు చెప్పిన మాటలు అన్నీ కూడా హృదయంలో తలపోసుకుంటూ ఏం జరుగుతుందో అని ఏమండి అన్నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నప్పుడు బిడ్డను కానీ దేవాలకు వచ్చినప్పుడు మరొక మాట గుండెల్లో పడింది. ఈమెకి మరొక మాట పడింది, పిడుగు లాంటి మాట పడింది. చూడండి, ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పద గుర్తుగా ఈయన నియమించి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. మళ్ళీ సిమియోను ఏమన్నాడంటే, మళ్ళీ నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుందంటే ఇక్కడి నుంచి నీవు హృదయకోదనకు గురవుతావు. ఖడ్గం అనగానే హృదయ వేదన, గర్భశోకం. యేసు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు యేసు మరియమ్మకి ఏదైనా సుఖం ఉందంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆమె హృదయములో ఖడ్గము దూసుకుపోతుందంటే అర్థం ఏంటంటే, ఏమండి ఎన్ని అవమానాలు పడిందో, ఎన్ని మాటలు పడిందో జీవితాంతము. నిజంగా మరి మనం చెప్పలేమండి. ఒక స్త్రీ చాలా డిప్రెషన్ లోనవుతుందంటండి. చాలా ఎక్కువ సార్లు ప్రతి చిన్న విషయానికి, ప్రతి స్త్రీ యొక్క హృదయానికి గాయపరిచే మాటకే, ప్రతి విషయంలో మరి ఆమె ఎక్కువ సార్లు డిప్రెషన్ లోనైపోతూ ఉంటుందంట. ఆమె స్త్రీ యొక్క మనస్తత్వం అలాంటిది. ఈమె హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది అని అర్థం ఏంటంటే ప్రతి మాటకి మరి హృదయ కోదానికి గురయింది అని చెప్పొచ్చు. మరి భర్త వలనో పిల్లల వలనో మరి చాలా వేదన గురైంది. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు యూదులకు, బంధువులకు, చాలామందికి మరియమ్మ గర్భాన్ని పుట్టిన పిల్లలకి అర్థం కాలేదండి. కొంచెం మనసు పెట్టండి. యేసు యొక్క జీవిత చరిత్రను మరియమ్మ గర్భాన్ని పడిన మొదలుకొని సిలువ మరణం వరకు సుమారు 30 సంవత్సరాల వరకు, 33 సంవత్సరాల వరకు ఆ జీవితంలో జరిగిన సందర్భాలన్నీ కూడా మనసులో పెట్టుకొని కనుక మరియమ్మ జీవితాన్ని ఆలోచించండి. ఆమె ఎలాంటి హృదయ కోదనకు గురైందో అర్థమవుతుంది మనకి. ఎలాగంటే తన స్వకీయులు తను అంగీకరించలేదు అని రాయబడింది బైబిల్లో. అండ్ యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చూడండి. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన వాక్యం వింటున్న వారందరూ నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కానీ మరియమ్మ యోసేపు లేకపోతే యూదులు మాత్రము ఈయనను అంగీకరించటలేదన్నప్పుడు ఎలా కన్నావమ్మా ఈయన్ని అని ఆడవాళ్ళు కానీ ఊరు వాళ్ళు కానీ, మరి అలాగే మరియ భర్తను యోసేపు కానీ, అందుకేనమ్మా నేను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాను కానీ దేవుడు చెప్పాడే కానీ మళ్ళీ నేను చేర్చుకున్నాను అని ఆ మాట అన్నప్పుడు నిజంగా స్త్రీ ఎలాంటి వేదన గురవుతుందో ఆలోచించండి. ఏమండి, ఒక స్త్రీని ఒక భర్త కానీ పిల్లలు కానీ అవమానిస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిని
ఆ తల్లి యొక్క భర్త, ఆ తల్లి యొక్క పిల్లలు కానీ ఆమె యొక్క భర్త కానీ అనరాని మాటలు అంటున్నప్పుడు ఆ స్త్రీ ఎలాంటి మరో వేదనకు గురవుతుందో చెప్పలేమండి. నిజంగా నా పిల్లలు నన్ను అనుమానించి, నా భర్త నన్ను అనుమానించి, నా పిల్లలు నన్ను అవమానిస్తూ ఉంటే, నా భర్త అనుమానించి నా పిల్లలు అవమానిస్తూ ఉంటే నేను ఎలాగో సుఖంగా ఉండగలను అనుకుంటుందండి. స్వకీయలే యేసుక్రీస్తుని అంగీకరించలేనప్పుడు యేసుక్రీస్తు గురించి మళ్ళా తల్లిని ఏదన్నా మాటలంటే ఎలాగ భరిస్తుందో చూడండి. అమ్మ, నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతున్నాడు. అర్థం ఏంటంటే హృదయ కోతకు గర్భశోకానికి శిలువ మరణం వరకు ఆ యేసుక్రీస్తుని గురించి ఎన్నో అవమానాలు గుండెల్లో దాచుకుందండి మరి అమ్మ. ఎన్నో అవమానాలు గుండెల్లో దాచుకున్నట్టు కనపడుతుంది. అదే విషయాన్ని చూస్తే ఒకవేళ తన స్వకీయులను అంగీకరించలేదు. ఇక యోహాను సువార్త 7:3-4 చూస్తే, యోహాను సువార్త 7:3-4 ఒకసారి మీరు చూడండి. ఆయన సహోదరులు యేసుక్రీస్తును చూచి, నువ్వు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదేకి వెళ్ళిపో బాబు, ఇక్కడ ఎవరో నమ్మరు, నీ మాటలు ఎవరో నమ్మరు అని తమ్ముళ్ళు కూడా యేసుక్రీస్తుని అవమానిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి తమ్ముళ్ళే యేసుక్రీస్తుని అనుమానించి అవమానిస్తున్నప్పుడు ఆ విషయాలు చూస్తున్న తల్లి ఏమైనా భరించగలదా? ఒరే, అది మీ అన్నయ్యరా, ఆయన లోకాలు ఏలటానికి వచ్చినటువంటి చక్రవర్తి అయినా, ఆయన్ని మీరు నమ్మకుండా ఆయన అలాంటి మాట్లాడుతున్నారేంటో అని ఆ బిడ్డ యొక్క పెద్ద కొడుకు యొక్క అవమానాన్ని చూసి ఆ తల్లి ఎలా కుషించిపోయిందో మనం చెప్పొచ్చండి. సందర్భాలను బట్టి ఆ సన్నివేశాలు ఊహించవచ్చు. ఏమండి? అలాగూ యేసుక్రీస్తు వారు స్వకీయులు సోదరులు అంగీకరించకపోయినా దేవుని ఈ లోకానికి పరిచయం చేయటానికి ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఇంటి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలలో ఒక రోజున తిరిగి దగ్గరగా వచ్చాడు. అప్పుడు తల్లి తెలిసింది వార్త, యేసు వచ్చారంట అని. ఆ సందర్భం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12:46 ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త మత్తయి సువార్త 12:46 చూద్దాం మనం. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు నిలిచి ఉన్నారు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరులు నీతో మాట్లాడటానికి వచ్చి బయట నుంచున్నారు అని యేసుక్రీస్తుతో చెప్పారండి. అప్పుడు ఆయన ఏమనాలి? నా తల్లి వచ్చిందా నన్ను చూడటానికి, నా తమ్ముళ్ళు వచ్చారా నా చూడటానికి అని ఆయన వారితో మాట్లాడటానికి ఇష్టపడాలి, లేక వారిని లోపల రప్పించడానికైనా పర్మిషన్ ఇవ్వాలి. ఈ రెండు చేయలేదండి. పేగుబంధం అనుకుంటూ నా తల్లి వచ్చింది, రక్తబంధం అనుకుంటూ నా తమ్ముళ్ళు వచ్చారు, లోకబంధాలే బంధం అనుకుంటూ నా కుటుంబస్తులు వచ్చారు. కానీ నేను ప్రకటిస్తున్న ఈ సువార్తను నమ్మటానికి వినటానికి నా వాళ్ళు రాలేదు గ్రహించాడు యేసుప్రభువారు. పిల్లరా, ఈ సందర్భంలో కూడా యేసు నమ్మటంలో బంధుత్వాలు కూడా అడ్డు రాకూడదు అని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుని ప్రకటించటంలో కూడా బంధుత్వాలు అడ్డు రాకూడదు అని మనం జ్ఞాపం చేసుకోవాలి. బంధాలు, బంధుత్వాలు, మతము, కులము, ప్రాంతీయ భేదము
అహంకారము ఇవన్నీ కనుక అడ్డొస్తే యేసు నమ్మటానికి, అలాంటి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, దేవుడికి ఇష్టంగా ఉండలేడు అన్న విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. కానీ వారికి ఆహ్వానం ఇవ్వలేదు. కానీ ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా తల్లి ఎవరు అని 10 మందిలో అన్నాడంటే, నా కొడుకు అని చూడటానికి వచ్చినటువంటి తల్లి గురించి ఏమన్నాడంటే, నా తల్లి ఎవరు అని అడిగాడండి. నా తల్లి ఎవరు? ఏమండి, అప్పుడు ఆ మాట విన్నప్పుడు తల్లి ఏమనుకుంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఏనండి, తర్వాత నా సహోదరులు ఎవరు అని 10 మందిలో అడిగాడండి. ఎవరన్నా తమ్ముళ్ళు అని అడిగాడండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అడిగినప్పుడు ఆ జనసమూహం ఏమనుకుంటా చెప్పండి? లేక అక్కడ నుంచి ఉన్న తమ్ముళ్ళు ఏమంటారు? అమ్మా, మేము రాను అన్నా సరే నువ్వు కావాలని తీసుకొచ్చావు. ఇప్పుడు 10 మందిలో ఆయన ఏమన్నాడు చూడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అంటే వాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఏమనుకుంటారు వాళ్ళు? ఇలాగ మరి ఎన్ని మాటలు ఉంటారో ఆ తమ్ముళ్ళు ఆ మరియమ్మ గురించి. ఏమండి, ఒక్కసారి మనసు పెట్టండి. ఎలాంటి సందర్భాలలో ఆ ఇంటివారు కానీ గ్రామస్తులు కానీ ఆ తల్లిని ఎన్నెన్ని మాటలనుంటారో అవన్నీ కూడా హృదయంలోనే దాచుకుంది. అవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు గురించి రాబోతున్న అవమానాలు అన్నీ కూడా నువ్వు భరించాలి అని చెప్పడానికి సిమియోను ముందుగానే చెప్పాడు. అమ్మ, నీ హృదయములో ఖడ్గము దూసుకుపోతున్నట్టే నీకు హృదయ కోతన ఎక్కువగా ఉంటుంది. యేసుక్రీస్తు గురించి ఎన్నో అవమానాలు ఉంటాయి అని ముందుగానే సిమియోను సూచించాడు. ఏమండి, సిమియోను సూచించాడు. లాస్ట్కి తమ జీవితకాలంలో ఇలాంటి అప్పటికి యేసుక్రీస్తు వారికి 33 సంవత్సరాలు వచ్చేసాయండి చివరికి. అప్పటికి మరియమ్మకు వయసు ఎంత ఉంటుంది? ఒకవేళ 20లోనో లేకపోతే 25లోనో మ్యారేజ్ అయిందనుకోండి మరియమ్మకి. యేసుక్రీస్తుకి 33 సంవత్సరాలు సిలువ వేయబడుతున్నాడు. పోనీ 20 సంవత్సరాలకి ఒకవేళ ఆమె గర్భవతి అయితే ఇదొక 33, అంటే సుమారు 53 సంవత్సరాలు. క్రీస్తు సిలువ వేయబడేసరికి సుమారుగా పోనీ 53, పోనీ 60 సంవత్సరాలు సుమారుగా. ఈ 60 సంవత్సరాల వయసులో ఎన్ని మనోవేదనలు అనుభవించినటువంటి తల్లి ఆరోగ్యకరంగా ఉంటుందంటే ఉండదని చెప్పచ్చు. మానసిక క్షోభ, హృదయ కోత, కడుపు తీపి, క్రీస్తు గర్భాన్ని ధరించిన మొదలుకొని చిలువ వెళ్ళిపోయేంత వరకు ఆ బిడ్డ కొరకే తల్లి ఎన్నో వేదనలు అవమానాలు భరించిన తల్లి ఆరోగ్యపరంగా కృంగిపోయి ఉండొచ్చు. అలాంటి స్థితిలో కూడా మరియమ్మ యేసుక్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళిందండి. చూద్దాం, యోహాను సువార్త 19:25 చూడండి ఒకసారి. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. భర్తేడి ఏమో, తమ్ముళ్ళేరి రాలేదు, స్వకీయులేరి రాలేదు, ఎవ్వరూ రాలేదండి యేసుప్రభు దగ్గరికి. అప్పుడు 26 యేసు తన తల్లియు ఎవరు రాలేదండి. ఎవరు రాలేనప్పుడు భర్తను పిల్లలను స్వకీయులను కాదనుకొని వాళ్ళు వచ్చినా రాపోయినా పర్వాలేదు అనుకుంటూ నేనే కావాలని నా కొరకు ఆశతో నా యొద్దకు వచ్చిన తల్లి
మళ్ళా ఇంటికి వెళితే చేర్చుకుంటారో చేర్చుకోరో. ఎందుకంటే యూదులు అప్పటికే శాసనాలు చేశారు, యేసుని ఎవరిని నమ్మినా, యేసుని ఎవరిని చేర్చుకున్నా వారిని సమాజంలో నుంచి వెళ్ళేస్తాను అని అప్పుడే చాలా నిర్ణయాలు చేశారు. ఏమండి, ఆయన దగ్గర వాక్యము విని ఏమండి మహత్కారాలు చూచి భోజనాలు చేసినటువంటి స్వస్థత పొందిన అనేక మంది విడిచి వెళ్ళిపోయారు. కడకి శిష్యులే తను విడిచి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అలాగ అందరూ వెళ్ళిపోగా నా కొరకు నా తల్లి వచ్చిందంటే తిరిగి వెళ్తే మళ్ళా చేర్చుకుంటారో చేర్చుకోరో అనే ఒకవేళ ఆలోచనతో ఇంటిలో పెద్ద కొడుకుగా, జ్యేష్ఠుడుగా తల్లి యొక్క బాధ్యతను తీసుకోవాలి కనుక, తల్లిదండ్రులను సన్మానించాలి కనుక ఆయన మరణ విషయంలో కూడా బ్రతుకున్న తల్లి యొక్క బాధ్యతను స్వీకరిస్తూ, అమ్మా ఇదిగో నీ కొడుకు, నన్ను నమ్మినటువంటి ఈయనే నీ కొడుకు, నీ బాగులన్నీ ఆయన చూస్తాడమ్మా, నా బాధ్యతను ఆయన తీసుకుంటాడు. అప్పుడు తల్లి చూసి, అమ్మా ఈమె నీ కొడుకు, ఈయన నీ బాగులన్నీ చూస్తాడు అన్నప్పుడు ఆ శిష్యుడు తల్లిని చేర్చుకున్నాడు. ఆమె శిష్యుడు అంటే ఉండిపోయిందంటే నలుగురు తమ్ముళ్ళు, ఒక భర్త, స్వకీయులు, స్వజరులు ఎవరు యేసును చేర్చుకోలేదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే చివరి క్షణంలో కూడా తల్లి యొక్క బాధ్యతను తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి రెండోది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన అనుసరించాడు, పాటించాడు. తల్లి తండ్రులను సన్మానించమని శిలువలో కూడా జ్ఞాపం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఈ మాటలో ఉన్నటువంటి సారాంశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే లోకాన్ని, సమాజాన్ని, హోదాను, అంతస్తును అన్నీ కూడా వదిలి యేసుక్రీస్తు యొద్దకు వస్తే ఆయన వారి బాధ్యతను స్వీకరిస్తాడు, తీసుకుంటాడు అని, అలాగే తల్లిదండ్రులను సన్మానించాలి అనే గొప్ప పాఠాన్ని కూడా మాకు నేర్పుతూ ఈ మాట శిలువలో పలికినటువంటి ప్రథమ కారణం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.